కీర్తన సంఖ్య 52. ఈ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 4 వచనాలు. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. ఈ కీర్తన యొక్క నేపథ్యం 1 సమూయేలు 22వ అధ్యాయము 6 నుంచి చివరి వరకు. దావీదును చంపుదామని సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి అర్థమైంది. అంచేత దావీదు పరిగెడుతూ ఆయన ఎక్కడికి వచ్చాడు? నోబులో ఉన్నటువంటి యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అహీమెలెకు కంగారు పడి, ఏంటి ఇట్లా వచ్చావు అంటే, లేదు నేను అర్జెంట్ పని మీద వచ్చాను, తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు. అలాగే యుద్ధోపకరణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆ టైంలో సౌలు యొక్క సేవకులలో దోయగు అనే ఎదోమీయుడు సౌలు పశుల కాపరిలకు పెద్ద అతను ఉన్నాడు. అప్పుడే దావీదుకు డౌట్ వచ్చింది. కానీ నా అభిప్రాయం ఏంటంటే, దోయగు ఏం జరుగుతుందో అన్ని చూశాడు. ఏం జరిగింది? దావీదు ఆహారం కోసం అడిగాడు. అయితే యాజకులు తప్ప మిగిలిన వాళ్ళు తినడానికి వీల్లేని ఆ ప్రతిష్టమైనటువంటి రొట్టెలు ఇచ్చాడు. కానీ ఇవ్వక మునుపు ఏం జరిగింది? 22వ అధ్యాయం 13వ వచనంలో యాజకుడు దేవుని పర్మిషన్ తీసుకున్నాడు, దేవుని దగ్గర ఎంక్వైరీ చేశాడు. మరి ఆ విషయం దోయగు చూసినప్పుడు, మరి దోయగు దేవుణ్ణి గౌరవించాలా, లేక సౌలు దగ్గర ఫేవర్ సంపాదిద్దామని చెప్పి దావీదుకు వ్యతిరేకంగా సాడీలు చెప్పాలా? అది జరిగింది. ఈ భాగం యొక్క కాంటెక్స్ట్ అది. కానీ దావీదు ఎంత సున్నితంగా మాట్లాడతా చూడండి. శూరుడా అన్నాడు, మోసం చేయువాడా అన్నాడు, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయని ఉద్దేశిస్తుంది. మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పడం నీకు చాలా ఇష్టం. కపటమైన నాలుక గలవాడ, నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఇటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నామనిపిస్తుంది. కానీ ఈ సందేశాన్ని వినే నీవు కానీ నేను కానీ ఇటువంటి జాబితాలో ఉండకూడదని మనం సిద్ధపడాలి. తర్వాత భాగం 5, 6, 7 వచనాలు. కావున దేవుడు సదాకాలం నిన్ను అణగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలం చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తనకు దుర్గమగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఎంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. ఈ భాగంలో మరొక చిన్న హింట్ ఇస్తాడు చూడండి. ధన సమృద్ధిని యందు నమ్మక ఉంచి, దోయగు సౌలు దగ్గర ఏమన్నా లాభం సంపాదించి స్టేటస్లో ఏమైనా ప్రమోషన్ వచ్చుద్దా, లేకపోతే ఏమైనా డబ్బులు ఇస్తాడని ఆశించి ఇంచుమించు దావీదును అప్పగించినట్టే ఉన్నాడు. అక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడని, సౌలు తర్వాత దావీదే రాజుగా ఉంటాడని కూడా తెలుసు. అసూయ చేత దావీదును తరుముతున్నాడు అని కూడా తెలుసు. మరి అంత తెలిసి దోయగు ఎందుకని అబద్ధాలు చెప్పాడు? అందుకని ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే, దేవుడే స్వయంగా అబద్ధాలు చెప్పే వారికి తీర్పు తీరుస్తాడు. తర్వాత భాగం 8, 9 వచనాలు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, దేవుని ఆశ్రయించిన వారు అబద్ధాలు చెప్పే వారిని బట్టి కలిగే కీడు నుండి తప్పించుకొని ఆ ప్రభువును నిత్యము స్తుతిస్తారు. ఈ కీర్తనకు పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, అబద్ధాలు చెప్పి అధికారులను మెప్పించి మేలు అనుభవిద్దామా, లేక సత్యము చెప్పి కష్ట నష్టములను అనుభవిద్దామా అనేది ఒక చాయిస్, అదొక ఎంపిక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమెన్.